హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు జాజాలు వేస్తున్నానండి. అట్ల తద్ది వస్తుంది కదా, మాకు అట్ల తద్ది చేసుకుంటాము. ఇది మనకు విజయదశమి అయిపోయిన 1 వీక్ తర్వాత అట్ల తద్ది వస్తుంది. దానికోసం జాజాలు వేసుకోవాలి. సో నవధాన్యాలు అన్నీ ఉంటాయి కదా, ఇవి మనకి జాజాల కోసం అడిగితే బయట షాప్ లో ఇస్తారు. ఇవన్నీ కూడా వేగించి ఇప్పుడు జాజాలు వేసుకోవాలి. ఎలా వేస్తున్నానో చూపిస్తాను. ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ లోనే వేసుకోవాలి. ఇలాంటి మీకు లేకపోతే పర్ణిగా అడగండి ఇస్తుంది. ఇవి కొంచెం మొక్కలు ఎక్కువ రావడం కోసం మన ఇంట్లో ఉండే మెంతులు కొన్ని వేసుకుంటున్నామండి. మెంతులు కొన్ని ఆవాలు, ఈ రెండు త్వరగా వేసుకోవాలి. నేను ఏం మాట్లాడతానో తెలియదు, మీరు కాల్ చేస్తుంటేనే. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. నేను మాట్లాడింది అర్థమనిస్తారా లేదా? మీరు ఇసుక తీసుకున్నానండి. ఇసుక ఉంటుంది కదా, అది జల్లి నుంచి తీసుకోవాలి. ఇందులో ఈ నవధాన్యాలు అన్నీ కూడా వేసుకోవాలి. పక్కకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇందులో వాటర్ వేసుకుని అన్ని కూడా కలుపుకోవాలి. చేయి బయట నువ్వు పెట్టద్దన్నా అలా కూర్చొని చూడంతే. నువ్వు ఎప్పుడు చూడడం, నువ్వు పుట్టాక ఇప్పుడే చేస్తున్నాను. అంత ముందు నీకు తెలియదు, చిన్న పాప ఇవన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో పెట్టుకోవాలి. ప్లేట్ అనే కాదు, ఏమన్నా బౌల్స్ లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి డిస్పోజల్ గ్లాస్ లో పెట్టుకోవచ్చు. పల్లెటూరులో అయితే తాటాకుతో చేసే బుట్టలు ఉంటాయి కదా, వాటిల్లో పెడతారు. మాకు అవి దొరకలేదని ప్లేట్స్ లో వేస్తున్నాను. నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు కదా పర్ణిక. నువ్వు కనిపించట్లేదు, అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. మరి ఇలాంటి ప్లేట్స్ తీసుకుని ఇందులో కొంచెం పలుచగా వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. అంటే మొక్కలు వాటర్ ఇంకొద్దమ్మా, చాలు. ఇది 7 days అయ్యేసరికి బాగా మొక్కలు వస్తాయి. దానికి దానికి ఇస్తాను. నీ ప్లేట్, నీ ప్లేట్ నువ్వు పెట్టావు కదా, ఆ వెనకాల పెట్టు. గ్లాసుల్లో కూడా వేస్తున్నానండి నేనైతే. గ్లాస్ లో వేసుకుంటే నిండుగా వేయకూడదు, మనం ఇక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది. అవి పప్పులు వచ్చిన తర్వాత ఇలా పై వరకు ఇలా ఇన్ని ఒక 6 ప్లేట్స్ వేసుకున్నాను. అలాగే 3 డిస్పోజల్ గ్లాసుల్లో కూడా వేసుకున్నాను. ఇవి ప్రతిరోజు మనం వాటర్ చల్లుకుంటూ ఉంటే అలా కొంచెం కొంచెంగా మొక్కలు అనేవి వస్తాయి, జాజాలు. 7 days కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వస్తాయండి. అప్పుడు ఎలా వచ్చినాయి మళ్ళీ చూపిస్తాను. సెకండ్ డేకి ఈ విధంగా ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇప్పుడు వీటిపైన కొంచెం కొంచెం వాటర్ జల్లుకోవాలి, చిలకరించాలి అన్నమాట, ఎక్కువ వేసేయకూడదు. వాటర్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, ఒకేసారి ఎక్కువగా వేసేయకూడదు. నేను ఎలా చిలకరిస్తున్నానో అలాగే వేయాలి. మనం ఎక్కువగా వేసుకుంటే అవి వాటర్ ఎక్కువైపోయి అవి పాడైపోతాయి. సో మొక్కలు ఎక్కువగా రావు. ఇది వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న క్లిప్పింగ్ డే 4 అండి. 3rd డే ఎలా ఉన్నాయో నేను వీడియో తీయలేదు. డే 4కి ఈ విధంగా మొక్కలన్నీ చాలా బాగా వచ్చాయి. మనం ప్రతిరోజు కూడా మార్నింగే స్నానం చేసిన తర్వాత మనం ఇలా మొక్కలకి ఈ నీళ్ళని ఇలా చిలకరించుకోవాలి.
మనం ప్లేట్లో వేసినవే కాకుండా గ్లాసుల్లో వేసుకున్నవి కూడా చాలా బాగా వచ్చాయి కదండి. గ్లాసులే కాకుండా ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. మనం ఇంకా గాజు బౌల్స్ ఉంటాయి, వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకునేటప్పుడు మనం అడిగిన వాటికి హోల్స్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదండి. మనం వేసే వాటర్ అంతా కూడా ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకుంటూ ఉంటాయి కాబట్టి మనం హోల్స్ ఏమి పెట్టకుండానే ఉంచుకోవచ్చు. సో ఇక్కడ డే 5కి చూస్తారా ఈ విధంగా చాలా బాగా మొక్కలు వచ్చేసినాయి. ఈ జాజాలు మనం అట్ల తద్దికి 5 రోజుల ముందు కానీ లేదంటే 7 రోజుల ముందు కానీ వేసుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ డే 6కి వచ్చేసి ఈ విధంగా వచ్చాయి మొక్కలు అనేవి, ఇంకా పొడవుగా కూడా వచ్చాయి, బాగున్నాయి. మనం రేపు అట్ల తద్ది అనగా ఈ రోజు నైట్ వాటర్ వేస్తాం కదా, వీటికి ఆ వాటర్లో పసుపు కలిపి వేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. పూజ చేసే టైంకి అలా వేయాలి అని చెప్తారు. సో అలా పసుపు కలిపిన వాటర్ వేసుకోవాలి. అప్పుడు 7 డేస్కి చాలా బాగా వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. జాజాలు వేసుకుంటే చాలా హ్యాపీగా వేసేటప్పుడు కానీ ఈ రోజు వీటికి వాటర్ వేసేటప్పుడు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, చిన్న చిన్నగా మొలకలు వస్తూ ఉంటాయి. సో మీకు కూడా బాగా నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముందుగా మీ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.